ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విగుడెవ్వడు వాడు ఇవ్విధమున మనుచు వినుచు హేళారముడై అంటారు భాగవతంలో. ఎవడు ఈ సమస్త బ్రహ్మాండములను సృష్టిస్తున్నాడో, ఎవడు రక్షిస్తున్నాడో, ఎవడు లయం చేస్తున్నాడో వాడు పరబ్రహ్మం. వాడు అనేక రూపములు పొందుతాడు. అజాయమానో బహుధా విజాయితి, పుట్టవలసిన అవసరం లేనివాడు అనేక రూపాలుగా అనేక నామాలతో వస్తున్నాడు. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి, భగవంతుని యొక్క నామమును బట్టి భేదమును ఏర్పాటు చేసుకోకూడదు బుద్ధి అని. మూడు మూర్తులకును మూడు కాలములకు మూడు లోకములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు. మూడు లోకాలుగా మూడు కాలాలుగా మూడు రూపాలుగా కనపడి నిజానికి మూడు కాక ఒక్కటైన వాడెవరో ఆయన భగవంతుడు. ఆయన ఒక్కొక్కసారి ఒక్క రూపంతో కనపడతాడు. అందుకే పోతన గారు ప్రారంభంలోనే భాగవతంలో చేతులారంగ శివుని పూజింపడి నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడి దయు సత్యంబు నూలుగా తలపడి కలుగ నీటికి తల్లుల కడుపు చీటు అంటాడు. ఉదయం వేళ శివార్చన చేస్తే అంత భక్తితో, అంత ప్రేమతో, అంత సంతోషంతో శివార్చన చెయ్యాలి. సాయంకాలం వేళ వేదికెక్కి విష్ణు కథ చెప్పవలసి వస్తే అంత ప్రీతితో విష్ణు కథ చెప్పాలి. నేను ఉదయం పూజ చేసిన శివుడే విష్ణు స్వరూపంగా ప్రకాశిస్తున్నాడన్న భావన ఉండాలి. లోపల సమస్త ప్రాణుల పట్ల దయ ఉండాలి. అన్ని ప్రాణులకు ఉపకారము చెయ్యాలనే బుద్ధి ఉండాలి. అది లేకపోతే 9 నెలలు అమ్మ కష్టపడి కడుపులో మొయ్యడం ఎందుకు? అంత నెత్తురు పోయి అంత కష్టపడి పునర్జన్మాన్ని నొప్పులు పొంది బిడ్డని ప్రసవించడం ఎందుకురా? నీ తల్లి పడిన కష్టం వ్యర్థమైపోయింది. ఇవి నీకు ఉండాలంటారు పోతన గారు. చేతులారంగ శివుని పూజింపడి నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడి దయయు సత్యంబు లూలుగా తలపడి కలుగ నీటికి కన్నుల కడుపు చేటు. ఏ రూపాన్ని ఏ నామాన్ని అన్నది కాదు, పరబ్రహ్మమే ఇన్ని రూపములతో ఇన్ని నామములతో ఉన్నది అన్న భావన జీర్ణమైన నాడు మీరు ఏ రూపాన్ని చూడండి, వెంకటాచలం వెళ్ళి వెంకటేశ్వరుని చూడండి, శ్రీశైలం వెళ్ళి మల్లికార్జునుడిని చూడండి, అక్కడ నా స్వామి ఇక్కడ ఇలా ప్రకాశిస్తున్నాడు అని పరవశించిపోతారు. అందుకే ఏ నామం పట్టుకున్నారన్నది కాదు, ఏ నామమునకైనా అదే శక్తి. కాళహస్తీశ్వర శతకంలో పూజ్యట అంటాడు, పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకోపారం భూమిస్థలంబగు శత్రుం గతిమిత్రుడవు విషము దివ్యాహారమౌనెన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకి శివ నీ నామము సర్వవశ్యకరము శ్రీకాళహస్తీశ్వర అంటే శివ మీ నామము ఎప్పుడూ చెప్పవలసింది. రామదాసు గారు దాశరథీ శతకం చేస్తూ హరునకు విభీషణునకు అద్రిజకు తిరుమంత్రరాజమై కరికి నహల్యకు ద్రుపద కన్యకు నార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టిని పతిత పావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి దాశరథి కరుణాపయోనిధి అంటాడు. రామ మీ నామము గొప్పదని తెలుసు, కానీ 24 గంటలు ఒక రోజు కాలంలో ఎంతసేపు భగవన్నామం పలికాను, ఎంతసేపు ఇతరులకు పనికొచ్చే మంచి మాటలు మాట్లాడాను, చాటున కూడా ఇతరుల యొక్క మంచి గుణాలు ప్రస్తుతి చేశాను, ఇతరుల్ని నిష్కారణంగా విమర్శించకుండా ఎంతసేపు ఉన్నాను అని పరిశీలిస్తే నువ్వు ఇచ్చిన స్వరపేటికతో నిజానికి నేను చేసిన దోషములు ఎక్కువ, నేను చేస్తున్నటువంటి సద్వినియోగం తక్కువ. కాబట్టి రామ మీ నామము పలకాలంటే నా చేతిలో ఉందా? నా చేత నామమును మీరే పలికించినందు ధన్యుణ్ణి చెయ్యండి అంటారు. ఒకసారి నామమును పట్టుకుని గుణముల యందు మనసు అన్వయమైతే ఆ రామకథ చదువుకుని ఆ రాముని యందు భక్తితో నిలబడిపోయింది అనుకోండి, శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా, పాలు మీగడల కన్నా పంచదార చిలకల కన్నా శ్రీరామ నీ నామం ఎంత రుచిరా అన్నారు రామదాస్ గారు. రామ నీ నామం ఎంత రుచి అన్నారు. రుచి అంటే నిజానికి మనం తినే పదార్థం అని కాదు,
రామ 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 అంటూ, రామ ఎన్ని మాటలు నీ కథ, ఎన్ని మాటలు నీ గుణాలు, ఎన్ని మాటలు నీ సౌశీల్యం, ఎన్ని రకాలుగా పరిశీలించిన ఇంకా ఏమో జ్ఞాపకానికి వస్తూనే ఉంటాయి. అబ్బా ఏమి రాముడు, ఏమి రాముడు, ఏమి రాముడు అనిపిస్తూనే ఉంటుంది. మీకు నేను ఒక విషయం చెప్తాను. రామ అని మొదలుపెట్టిన వాడు బాగా రాముని యొక్క గుణముల ఎందు మునక వేసేసిన తర్వాత ఏమంటాడో తెలుసా? రామ అనడం. బా ఏమి రాముడు అంటాడు. ఏమి రాముడు అన్నాడంటే తలతో సహా మునిగిపోయాడని. మనం మునగడం ఒకెత్తు, ఆయన ముంచడం ఒకెత్తు. ఎందుకనంటే స్నానం అంటే నిజానికి ఇలా నీళ్లు తీసి పోసుకున్నది అధమాధమ స్నానం. మన తల మునిగేటట్టుగా మనం చేసినది స్నానం. ఒక నది దగ్గరికి వెళ్ళి తల మునిగేటట్టుగా చేసామనుకోండి, అది స్నానం, అది ఉత్తమ స్నానం. అవకాశం లేదనుకోండి ఏం చేస్తాం? ఒక కలశతో నీళ్లు తీసుకుని తల మీద పోసుకుంటాం, అది అధమ స్నానం. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, నిన్ను నేను ఇవాళ పరమ పవిత్రం చెయ్యాలనుకుంటున్నాను అంటే ఆయన ఏం చేస్తాడంటే పర్జన్య పావనో విలహ. విష్ణుసహస్రంలో ఉంది కదా, పర్జన్య ఆకాశగంగా రూపంలో, వర్షం రూపంలో వచ్చి అందరి తలల మీద. ఇప్పుడు మీరు ఆలోచించండి, ధన్యాత్ములు ఎవరు? ఎవరి మీద ఆచ్ఛాదన లేదో వాళ్ళు ధన్యాత్ములు. ఎందుకనంటే వాళ్ళ తల మీద చింకులు పడతాయి. ఎవడి మీద ఆచ్ఛాదన ఉందో వాడు ఒక్కడి మీదే పడదు. నిజానికి వాడు దురదృష్టం. వాడి మీద ఎందుకు పట్టలేదంటే, నిన్ను నేను అనుగ్రహించకపోతేనే నువ్వు నా గురించి చెప్తున్నావురా, ఇంకా మళ్ళీ కొత్తగా పడాలా అన్నది ఆయన ఉద్దేశం. అయితే ఆయన అక్కడతో ఏమీ అనుగ్రహించలేదు అనుకోకూడదు. కింద కూర్చున్న వాళ్ళకన్నా వేదిక మీద కూర్చున్న వాడికి గాలి రూపంలో ఎక్కువ స్పృశిస్తుంటాడు. అప్పుడు ఆయన అనుగ్రహమేగా. కాబట్టి భగవంతుని యొక్క లక్షణమేమి అంటే దయ. మీరు ఆ దయని పరిశీలించిన కొద్దీ అబ్బా ఏమి అమ్మవారండి, ఏమి అమ్మవారండి అంటారు. మీరు చూడండి, మీరు ఏ నామము అయినా పట్టుకోండి అని నేను అనడానికి కారణం అదే. అమ్మవారి ప్రధానమైన నామం ఏమిటి? అమ్మవారికి సంబంధించి చాలా చాలా గొప్ప నామమేమి అని అడిగాను అనుకోండి, ఏ నామం అని చెప్తారు మీరు? అమ్మవారి గొప్ప నామం అమ్మ, అంతే. అంతకన్నా గొప్ప నామం ఇంకేముంటుంది? అమ్మాయే అమ్మవారిది గొప్ప నామం. ఎందుకనంటే అమ్మ జిల్లా కలెక్టర్ అనుకోండి, అమ్మ దగ్గరికి వెళ్ళి కొడుకు మేడం గారు అన్నాడు అనుకోండి, ఏం బుద్ధిహీనుడా అలా పిలుస్తున్నావు? నువ్వు నన్ను అలా పిలవకూడదు, అందరూ పిలిచినా నువ్వు నన్ను అమ్మ అని పిలవాలంట. ఆవిడ అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చావ పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి దుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనమ్మల ఉండెడియమ్మ, దుర్గ మాయమ్మ, కృపాబ్ధినిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లని పోతన గారు అన్ని మాటలు అమ్మ 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 అని ఎందుకన్నారు? అమ్మ కన్నా మాతృత్వానికి గొప్పతనం ఉంది. అమ్మతనమే చక్రవర్తిత్వం. ఆవిడ మనందరికీ తల్లి. ఆ బ్రహ్మకీట జనని, అన్ని ప్రాణులకు అమ్మ. అమ్మ అన్నారనుకోండి, ఆవిడ పొంగిపోతుంది. ఎలా అమ్మ అని మీరు పరిశీలించడం మొదలెట్టారనుకోండి, అమ్మ అన్నది ఒకటి పట్టుకుని మొదలెట్టారనుకోండి, ముందు ఆవిడెవరు? నాన్నగారికి పత్ని. ఆవిడ లోకంలో మిగిలిన వాళ్ళందరికీ సేవ చేస్తుంది. బావగారికి సేవ చేస్తుంది, మరిదికి సేవ చేస్తుంది, ఆడబడుచుకి సేవ చేస్తుంది, అత్తగారికి చేస్తుంది, మామగారికి చేస్తుంది. సింహపురాణంలో బ్రహ్మగారితో మాట్లాడుతూ చమత్కారంగా మాట్లాడుతుంది పార్వతీదేవి, నువ్వు నాకు మామగారివి, కొడుకువి, మనవడివి అన్నీ. అలా లౌకికంగా స్త్రీ ఇంతమందికి సేవ చేస్తుంది. ఎందుకు చేస్తుంది? భర్తకి బంధువులని. భర్త గారికి తండ్రి గారు కాబట్టి మామగారి సేవ, భర్త గారికి తల్లిగారు కాబట్టి అత్తగారి సేవ, భర్త గారికి అన్నగారు బావగారి సేవ. భర్త గారి కన్నా గొప్పవాడు ఆవిడికి ఇంకెవరు లేదు, ఆయనే. అందరికీ సేవ. ఎందుకని? భగవద్బంధువులు కాబట్టి అందరికీ సేవ. అమ్మ అంత గొప్పది ఎందుకు అంటే ఆయనకి భార్య, పరమేశ్వరుడికి ఇల్లాలు. అలా నిలబడినప్పుడు ఆవిడ పాతివ్రత్యం అలా ఉంటుంది. ఎంత గొప్ప పాతివ్రత్యమో తల్లి.